ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభు. నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపిన వానిని చేర్చుకొనును. ప్రవక్త అని ప్రవక్తనెవడైతే చేర్చుకుంటాడో వాడు ప్రవక్త ఫలమును పొందుతాడు. నీతిమంతుని ఎవడైతే చేర్చుకుంటాడో వాడట నీతిమంతుని ఫలమును పొందుతాడు. చదవండి. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలమును పోగొట్టు కొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ప్రియులారా గమనించండి, ఈ మత్తయి సువార్త 10వ అధ్యాయం 40వ చరణము నుండి 42వ చరణము వరకు ఉన్న ఆ విషయాలను మనం చదువుకున్నాం. ఈ చదువుకున్నటువంటి వచనాలలో ప్రభువారు మాట్లాడుతూ యేసు ప్రభుల వారే స్పష్టముగా తన శిష్యులతో మాట్లాడుతూ వారితో చెప్పుతున్నటువంటి సందర్భాన్ని మనం ఈ చదువుకున్న వచనాలలో చూడవచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ప్రభువారు తన శిష్యులతో ఏమని తెలియచేస్తున్నాడు, చెబుతున్నాడు అంటే, అయ్యా శిష్యులారా, నన్ను వెంబడించుచు నా కొరకై ప్రతి విషయమును వదిలిపెట్టి నన్ను వెంబడించుచున్న శిష్యులారా, మీరు వినవలసినటువంటి విషయమేమిటంటే, ఇదిగో లోకమందు మిమ్మును పంపుతున్నాను కాబట్టి నా సువార్త నిమిత్తమై మీరు వెళ్ళవలసిన పరిస్థితి ఉన్నది కాబట్టి మీరు సువార్త నిమిత్తము వెళ్ళునప్పుడు, ఇదిగో సువార్త ప్రకటించు నిమిత్తము వెళ్ళినప్పుడు మిమ్మును ఎవరైతే గుర్తించి, ఎవరైతే తన ఇంటకు మిమ్ములను చేర్చుకుంటాడో వాడు స్పష్టముగా నన్ను చేర్చుకున్నట్లే అన్నాడు. హల్లెలూయా. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? ఎవరితో చెప్తున్నాడు? శిష్యులైన వారితో చెప్తున్నాడు. మత్తయి సువార్తలో మనము చూసినప్పుడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటింపమని తన శిష్యులకు చెప్పాడు కదా. అదే శిష్యులకు చెప్తున్నాడు, అయ్యలారా, మీరు సువార్త నిమిత్తము బయలుదేరి వెళుతున్నప్పుడు మిమ్ములను దేవుని దాసులని ఎవరైతే గుర్తిస్తారో, గుర్తించి మిమ్ములను
తన ఇంటకు చేర్చుకుంటారో, ఇదిగో చేర్చుకున్నవాడు, మిమ్మును చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నట్లంటే, మీరు ఆ ఇంట కాలు పెడితే మీరు కాలు పెట్టిన స్థలములో నేను కూడా కాలు పెట్టినట్టే. ఎవరన్నారు ఈ మాట? ఎవరన్నారు? యేసు ప్రభుల వారు. అంటే మీరు ఏ స్థలములో అడుగు పెడతారో, ఏ ఇంటిలో అడుగు పెడతారో, ఏ గ్రామములో అడుగు పెడతారో, అడుగు పెట్టినప్పుడు మిమ్ములను మనవ పూర్వకముగా దేవుని దాసులని గుర్తించి మిమ్మలను ఎవరైతే వారి ఇంట చేర్చుకుంటారో, మిమ్మను చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నట్టే. దేవుని దాసుడని గుర్తించి, ఇతడు దేవుని సేవకుడని గుర్తించి ఎవరైతే ఇదిగో తన దాసుని చేర్చుకుంటాడో వాడు ప్రభువును చేర్చుకున్నట్లే అన్నాడు. హల్లెలూయా. ఎందుకని? అదేంటయ్యా, చేర్చుకున్నవాడు మనుష్యుడు కదా. చేర్చుకున్నవాడు మనుష్యుడు కదా. ఇశ్రాయేలీలు ఒక పర్యాయం ఏమండి, ఐగుప్తు నుండి కానాను దిశగా నడిపించబడుతున్నప్పుడు మోషే మీద ఇశ్రాయేలులందరూ తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేస్తే ప్రభు ఏమండి ఆ ఇశ్రాయేలులతో ఏమన్నాడో తెలుసా? ఏమండి, ఇశ్రాయేలులతో ప్రభు మాట్లాడిన మాట ఏమిటంటే, ఇదిగో మోషే మీకు ప్రభువై ఉన్నాడు అన్నాడు. హల్లెలూయా. ఆ మాట మీరు చూడగలిగితే నిర్గమకాండములో వీళ్ళారా మాట సరే గమనించండి, అది కూడా మరొకసారి చూయిస్తాను. మోషేని అంటాడు, ఇశ్రాయేలులారా, నా సేవకుడైన మోషే మీకు ప్రభువై ఉన్నాడు అని చెప్పి మోషేని గురించి దేవుడు మాట్లాడతాడు. అంటే ఇప్పుడు దేవుని పేరట వచ్చువాడు, దేవుని పేరట ఇదిగో మీకు బోధించువాడు, లేకపోతే ప్రియులారా దేవుని పక్షమున మీ ఇంటకు వచ్చువాడు ఎవరై ఉన్నారయ్యా అంటే, ఇదిగో ప్రియులారా దేవుని సేవకుడిగా, దేవునికిని మనుష్యులకును మధ్యవర్తిగా, ఇదిగో ప్రియులారా దేవుని మార్గమును ప్రకటించువారిగా మీ మధ్య ఉన్నాడు గనుక, ఇదిగో ఆ సేవకుని ఎవరైతే చేర్చుకుంటారో వారు వాస్తవమునకు ప్రభువును చేర్చుకున్నట్లే. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఏమండి, ఇప్పుడు సేవకుడిని ఎవరైతే చేర్చుకుంటారో వారేమన్నట్లుగా అక్కడ ఏమన్నాడు చూడండి మరలా ఒకసారి, మిమ్ములను చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొను. ఒకవేళ నన్నే చేర్చుకుంటే నా తండ్రిని చేర్చుకున్నట్లే అని చెప్పాడు. అంటే ప్రభు చెప్తూనే శిష్యులకు చెప్తున్నాడు, మీరు ప్రతి స్థలములోనికి వెళ్ళినప్పుడు, ప్రతి గ్రామములోనికి వెళ్ళినప్పుడు
ఏమండి, మిమ్ములను ఎవడైనా చేర్చుకుంటే, ఇంకా అక్కడే మనం చూడగలిగితే ప్రియులారా, ఏమండి 16వ చరణం కూడా ఒకసారి చదువుతారా? ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపునట్లు నేను మిమ్ములను పంపుచున్నాను గనుక పాముల వలె వివేకమును పామురము వలె నిష్కపటులై ఉండుడి, మనుష్యులను గూర్చి జాగ్రత్త పడుడి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరితో అంటున్నాడు? శిష్యులతో. అయ్యలారా, మిమ్ములను తోడేళ్ల మధ్యకు మనుష్యులను గొర్రెలను పంపుచున్నట్లు లోకములోనికి పంపుతున్నాను. లోకములోనికి చెప్పండి. కాబట్టి మీరు ఎలా ఉండాలి? జాగ్రత్త. ఎట్ట? పాముల వలె వివేకం. వివేకం అంటే ఏంది? ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు చెప్పండి. వివేకం అంటే అదే. పావురము వలె నిష్కపటులై మీరు ఉండి ఏమండి జాగ్రత్త పడుడి అన్నాడు. మనుషులందరి దగ్గర ఎలా ఉండాలట? జాగ్రత్త. అంతేకాదు, ఇంకొక మాట 11వ చరణం కూడా చదవండి. ఏ పట్టణములోనైనను గ్రామములోనైనను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేయండి. అక్కడికి వెళ్ళు వరకు అతని ఇంటనే బస చేయుడి. ఆ ఇంటిలో ప్రవేశించు ఇంటి వారికి శుభమని చెప్పండి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీద వచ్చును. అది యోగ్యమైనది కాదైతే మీ సమాధానము మీకు మరలా తిరిగి వచ్చును. మీకు అర్థమైంది ఈ మాట? మీరు ప్రతి పట్టణంలోనికి వెళ్ళండి. ఆ పట్టణములలో, ఆ గ్రామములలో ఇదిగో ఎవడు యోగ్యుడో ఒకసారి గమనించండి, తెలుసుకోనండి. తెలుసుకొని అక్కడికి వెళ్ళినప్పుడు, ఆ ఇంటికి వెళ్ళినప్పుడు, ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు మీరేం చెప్పాలి? ఆ ఇంటికి, ఆ ఇంటి మనుష్యులకు శుభము కలుగునుగాక అని చెప్పండి. చెబితే ఆ ఇల్లు నిన్ను చేర్చుకున్నవారు యోగ్యులైతే, యోగ్యమైనదైతే నీవు ఆశీర్వదించిన ఆశీర్వాదం ఆ ఇంటి మీద ఉంటుంది. లేకపోతే ఇప్పుడు మీకు అర్థమైందా? అక్కడ అన్నటువంటిది స్పష్టంగా మీకు చెప్పాలంటే, ఇప్పుడు కిరణ్ బాబు ఉన్నాడు. కిరణ్ బాబు దగ్గరికి వెళ్ళాను నేను. కిరణ్ బాబు దగ్గరికి వెళ్తే కిరణ్ బాబు తన భార్య ఇద్దరు కూడా పాస్టర్ గారు రండి అని చెప్పి సంతోషంగా నన్ను పిలుచుకున్నారు. మాట చెప్తున్నాను, ఏమండి, మొఖానైతే చిరునవ్వు ఉంది స్పష్టంగా. ఏమండి, మొఖాన చిరునవ్వు కనపడుతుంది. మనస్సులో మాత్రం ఎందుకు వచ్చాడినా, ఎందుకు వచ్చాడంట అనుకుంటున్నారు. అనుకో. ఇప్పుడు దైవజనుడు ఏం చేస్తాడంటే, ఆ ఇంటికి వాళ్ళ మనస్సులో ఏమున్నా, కపటమున్నా, మంచితనమున్నా, దైవజనుడైన ప్రతివానికి దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటంటే, మీరు ఏ పట్టణానికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా ఆ ఇంటికి, ఆ గ్రామమునకు శుభమని పలకండి. మీ నోట ఆశీర్వాదమే తప్ప శాపవచనము. ఆ మాట కూడా రోమాపత్రిక, ఆ మాట కూడా చదవండి. రోమియులకు రాసిన పత్రికలో, ప్రియులారా దేవునికి మహిమ కలుగును గాక.
12వ అధ్యాయంలో అక్కడ అంటాడు, చదవండి అమ్మా. కీడుకు ప్రతి కీడు చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని చేయుడి. ఉండుడి ప్రియులారా, పగ తీర్చుకొనవద్దు. అమ్మా అక్కడ అంటాడు, ప్రియులారా మీ నోట ఆశీర్వచనమే గాని శాపవచనము రానీయవద్దు అంటాడు. ఆ మాట సరే గమనించండి. అక్కడ ఏమండి 14 వచనం అనుకుంటాను, సంతోషించు వారితో ఏడ్చు వారితో ఏడుడి, నోట మనసు కలిగి ఉండు, హెచ్చువాటి ఎందు మనసుంటక తగ్గువాటి ఎందు ఆసక్తులయ్యుండి, మీకు మీరే బుద్ధిమంతులను అనుకోక కీడుకు ప్రతి కీడేమీ చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైనది. ఇంకొకటి 14 దీవించుడు గాని 14 వచనములో మిమ్మును హింసించు వారిని దీవించుడి గాని శపించవద్దు. చాలు ఏమండి గమనించండి. ఇప్పుడు మీరు ఏమండి వెళ్ళినప్పుడు, ఇప్పుడు నేనేం చేశాను, ప్రార్థన చేస్తూ ఏమండి ఆ కిరణ్ బాబును రమ్యను ప్రభువా బిడ్డలు ఇరువురిని దీవించయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తే, ఇప్పుడు ఆ బిడ్డలు యోగ్యులైతే ఆశీర్వాదం వారి తల మీద నిలవబడుతుంది. ఒకవేళ యోగ్యులు కాదనుకోండి, ఆశీర్వాదం ఎక్కడికి వస్తుంది, మరలా రిటర్న్ నా వెనకాలే. చెప్పండి, రిటర్న్ మరలా నాకే వచ్చేసింది. కారణం ఏంటి? అక్కడ అదే అన్నాడు, ఏమండి మీరు ఎవడు యోగ్యుడో విచారించుడే, అక్కడ నుండి ఇదిగో వెళ్ళు వరకు తన ఇంటనే బస చేయుడి, ఆ ఇంటిలో ప్రవేశించు ఇంటి వారికి శుభమని చెప్పుడి, ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీద నిలుచువచ్చును, అది యోగ్యమైనది కాకపోతే మీ సమాధానము తిరిగి మీ వెంటే వస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు మీలో యోగ్యులు ఎవరైతే ఉన్నారో వారందరికీ నిత్యముగా దేవుని సేవకుడిగా ప్రతి ఆశీర్వాదం దొరుకుతుంది. యోగ్యులు ఎవరైతే కాదో వారికి ఏమవుతుందో తెలుసు, ఆశీర్వాదం వారి మీద నిలవదు. ఎట్లాగో చెప్పిన దానికి కూడా ఇంకొక ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ప్రభువా కోళ్ళు గొడ్డు ధనము వెండి బంగారాలు ధనధాన్యాలు సమృద్ధిగా ఇంట్లో పొంగి పొరలాలయ్యా అన్నాను అనుకో, నువ్వు యోగ్యుడవైతే సమృద్ధిగా నీ ఇంట్లో వరదలు రాని, కరువు రాని, శ్రమలు రాని, ఎన్నొచ్చిన నీ ఇంట్లో సమృద్ధి మాత్రం తగ్గదు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఒకవేళ యోగ్యమైనది కాకపోతే నీ ఇల్లు యోగ్యమైనది, నువ్వు యోగ్యుడవు కాదనుకో, నీకు ఇచ్చిన దీవెనలన్నీ నాకు వస్తాయి, నా ఇంట్లోకి వస్తాయి. దేవునికి స్తోత్రం. దేవుడు నా వెనకాలే. అర్థమైందా మీకు? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని సేవకులు వచ్చినప్పుడు ఎలా ఉండాలంటే యోగ్యమైన మనస్సు కలిగి, సేవకుడు నా ఇంటకు వచ్చాడంటే
ప్రభువే నా ఇంట్లోనికి వచ్చాడన్నటువంటి ఆలోచన, ఆశ కలిగిన వారిగా మనం ఉండగలిగితే మంచిది. లేకపోతే దేవుడు ఇంకొక మాట అన్నాడు, మిమ్ములను చేర్చుకొనక ఏ పట్టణమైతుంటుందో, ఏ ఇల్లు అయితే ఉంటుందో, మీరు ఆ గ్రామము నుండి, ఆ పట్టణము నుండి, ఆ ఇంట నుండి వచ్చేటప్పుడు మీ పాదపు ధూళి అక్కడ దులిపొచ్చేయండి అంటాడు. అది సాక్ష్యము. ఏమండి, చాలు చదవద్దులేమ్మా, వినండి, అర్థం కాల. మీ పాదధూళి అక్కడ ఏమండి దులిపివేస్తే, చూడండి 14 వచనం, ఎవడైనను మిమ్మల్ని చేర్చుకొనక మీ మాట వినకుండిన ఎడల మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమును విడిచినప్పుడు మీ పాదధూళి దులిపివేయండి. స్తోత్రం కలుగునుగాక. విమర్శ దినమందు సొదొమ గొమొర్రా గతి కంటే ఆ ఇల్లు, ఆ మనుషుడు, ఆ పట్టణం, ఆ గ్రామపు గతి సొదొమ గొమొర్రా ప్రాంతముల యొక్క గతి కంటే ఎక్కువైనవి అగును అంటాడు. హల్లెలూయా. నేను చెప్పట్లా, నేను రాసుకోవాలి ఆ పుస్తకం. మత్తయి సువార్త ఎవరు రాశారు? గోడలి పాస్టర్ గారా? నా బైబిల్ లేదుందో, మీ బైబిల్ అదే కదా ఉంది. అంటే ఇప్పుడు గమనించండి ప్రియులారా, ఇక్కడ ఇంకో 3 విషయాలు చెప్పాడు. 3 విషయాలు ప్రస్తావిస్తూ ఏమని చెప్తున్నాడు, అది కూడా మీకు జ్ఞాపకం చేస్తుంది. ఇప్పుడు మీరు ఏ పట్టణమునకెళ్ళినా, ఏ గ్రామముకెళ్ళినా, ఏ ఇంటకు వెళ్ళినా సరే, వారు మిమ్మల్ని చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్లే. అయితే ఇప్పుడు ఇంకేమంటున్నాడు, ప్రవక్త అని, ప్రవక్తను ఎవడైతే చేర్చుకుంటాడో వాడు ఏమండి ప్రవక్త ఫలమును పొందుతాడు. ప్రవక్త ఎవరు? ప్రవక్త ఎవరు చెప్పండి. ప్రవక్త ఎవరు? ప్రవక్తలు ఉన్నారు. ప్రవక్తలు ఎవరు? పాత నిబంధన గ్రంథములలో ప్రవక్తలు ఉన్నారు. అర్థం కాల? ప్రవక్తలు అనగా ప్రవచించేవారు, జరిగేటువంటి విషయాలు ప్రకటన చేసేవారు. అర్థమవుతుందా? ప్రవక్తలంటే ప్రతోడు ప్రవక్త కాదు. ప్రవక్త, ఇప్పుడు నేను అంటాను నా పేరు ప్రవక్త యేసు అన్నాను అనుకో, నీ ముఖం ఏం కదా అంటాను నేను మళ్ళా. అర్థం? ప్రవక్త అంటే ఏమిటి? ప్రవక్తకున్నటువంటి ఆలోచన విధానము, పరిస్థితి, ఆ వ్యక్తిత్వం ఏమిటి అంటే ప్రియులారా, ఇది జరగదు అంటే ప్రవక్త చెప్పిన మాట జరగదంతే. జరగదు అన్న దానిని జరిగిందనుకో, వాడు ప్రవక్తగా. దేవునికి స్తోత్రం. ఏమంటే ఇప్పుడు బైబిల్లో కొంతమందిని మనం చూస్తాం ప్రియులారా. బైబిల్లో ఏలియా, ఎలీషా వీళ్ళందరూ ఏమై ఉన్నారు? 3.5 సంవత్సరములు భూమి మీద వర్షం కురియబడదు అన్నాడు. ఎవరో? ఎలీషా. బొట్టుగాక బొట్టు వాళ్ళ. దేవునికి స్తోత్రం. అర్థం కాల? దానియేలు ప్రవక్త, ఇదిగో ఆ దేశముల యుద్ధం జరగబోతుందన్నటువంటి వార్తను ఎరిగి ప్రార్థన చేశాడు. యుద్ధము ఎందుకొరకు జరుగుతుంది, ఏ విషయమై జరుగుతుందని. ప్రవక్త అంటే దేవుడు జరగబోయే కాలమాన, వర్తమాన, భూత, భవిష్యత్ కాలములలో జరిగే ప్రతి విషయమును దేవుడు ప్రవక్తలకు బయలుపరుస్తాడు. ప్రవక్తలు వీళ్ళు. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకుంటే వాడేం చేస్తాడంటే ప్రవక్త ఫలమును పొందుతాడు. ఏమండి, మరలా ఇంకొక మాట ఏమన్నాడు? ఇదిగో నీతిమంతుని ఎవరైతే చేర్చుకుంటాడో వాడు నీతిమంతుని
ఫలమును పొందుతాడు. నీతిమంతుడని చెప్పరే. నీతిమంతుడు ఎవరు? ఏబు పుస్తకములో స్త్రీకి పుట్టిన నరుడు నీతిమంతుడేలాగు కాగలడని వాక్యం అంటుంది. అంతేకాదు, వాస్తవంగా ఇదిగో దేవుని వాక్యం అంటుంది నీతిమంతుడు అనగెవరంటే మన ప్రభువైన క్రీస్తు. అంతేకాదు, రోమపత్రికలో చెప్తాడేమనంటే ఇదిగో క్రీస్తునందు విశ్వాసముంచి ఆయన రక్తమందు కడగబడిన ప్రతి వాడును నీతిమంతుడే అన్నాడు. హల్లెలూయా అంటని ప్రతివాడు నీతిమంతుడే కదా. కాదా? నీతిమంతులే, కాదని కాదు. అయితే ప్రియులారా, అక్కడ మీరు రోమపత్రికలో మనం చూస్తే ఆ మాట 3వ అధ్యాయంలోనేనా 3 ప్రియులారా 11 కాదమ్మా 22వ వచనము 23వ వచనం చదవండి. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు అన్నాడు. హల్లెలూయా. ఇంకా చాలా విషయాలు, కీర్తన పుస్తకములు నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె 35 నీతిమంతులు లెబనోను దేవదారు వృక్షము వలె ఇదిగో చిగురింతురని కొన్ని మాటలు ఉన్నాయి. అయితే ఇప్పుడు నీతిమంతుడు, మనం అందరం నీతిమంతులమే, కానీ ఇక్కడ ప్రస్తావిస్తూ చెప్పిన మాట ఏదంటే ఇదిగో నీతిమంతుడని. దేవుని ప్రజలుగా దేవుని ఇదిగో ప్రియులారా విధానములో వారు నీతిమంతులని ఎవరినైతే నీతిమంతులుగా గుర్తించి నీవు చేర్చుకుంటావో వాడు నీతి ఫలమును పొందుతాడు. ఇప్పుడు నేనంటాను అందరూ నీతిమంతులే కదా, నీతిమంతులే కదా. నీతిమంతులే కాబట్టి ఎవరిని చేర్చుకున్నా పర్వాలేదా? చెప్పరే. అందరు నీతిమంతులే కదండి. వాస్తవానికి నీతిమంతుడు అనబడడానికి క్రీస్తు తప్ప మరి ఒకనికి అధికారము లేదు. యేసుక్రీస్తుకు తప్ప మరి ఒకనికి అధికారం లేదు. అయితే ఇక్కడ క్రీస్తు పేరట ఎవరిని చేర్చుకున్న వాడు నీతిమంతుడే, మనకి నీతి ఫలము దొరుకును అని చేర్చుకోవచ్చు అంటారా? ఏమండి? చెప్పరే. మనకు ఆకలేస్తుంది అనుకోండి, మనకు ఆకలేసేటప్పుడు కావలసిందేంది? ఆహారం. ఎవరు వండినా ఆహారం పెడితే చాలు కదా, అంతేనా? ఎవరు వండినా, యానమ్మ గారు ఎవరు వండినా, స్త్రీ వండినా పర్వాలేదు, పురుషుడు వండినా పర్వాలేదు, లేకపోతే మధ్యలో అటు ఇటు గానోడు వండినా పర్వాలేదు. ఊరు వండితే ఏమైంది? పెడితే చాలే, కడుపు నిండింది అనుకోవటం దాంట్లో తప్పు లేదు, నేను తప్పుగా అంటలేదు. అయితే ఇది లోకరీత్యమైనటువంటి స్థితి. కానీ దేవుని ఉద్దేశపూర్వకమైన ఆలోచనలో, దేవుని ఉద్దేశమైన ఆలోచనమైన విధానములో చెప్పుతున్నది ఏంటంటే ఎవడైనా ఒకటిగా. మరి ఒకడైతే దేవుడు ఎందుకు ప్రత్యేకించి చెప్పాలి? ఒక మాట చూడండి, యెహోషువ పుస్తకంలోనేనా, యెహోషువ సంఖ్యాకాండంలోన అక్కడ అంటాడు ఏమనంటే, నూను కుమారుడైన యెహోషువ ఆత్మ కలిగిన మనుష్యుడు గనుక అతనిని
అభిషేకించు. అక్కడ యెహోషువ గ్రంథములో అనుకుంటాను, అక్కడ అంటాడు, నూను కుమారుడైన మోషేతో దేవుడు అంటాడు. యెహోషువనేనా? 2వ అధ్యాయం 'సరే గమనించండి, అక్కడ మోషేతో దేవుడు చెప్తాడు, నూను కుమారుడైన ఏమండి యెహోషువ ఆత్మ కలిగిన మనుష్యుడు గనుక నీ తదనంతరం అతన్ని ఏం చేయమన్నాడు? అభిషేకించు. ఎట్లా? నూనె పోసి అతనికి సేవకునిగా, ఇశ్రాయేలుకు కాపరిగా, వారిని నడిపించే నాయకునిగా అతనిని అభిషేకించయ్యా అని చెప్పి మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. అంటే ఎవరైనా పర్వాలేదులే, దేవుని పేరట వచ్చే ప్రతివాడు ఎవడైనా పర్లేదులే, మనకు ప్రార్థన చేస్తే చాలు, వాక్యం చెప్తే చాలు అనుకునేటువంటి వారు చాలా మంది ఉన్నారు. లేరంటారా? లేరంటారా? దేవుడు కొన్ని సందర్భాలకు అనుగుణంగా చెప్పిన మాటలు ఉన్నాయి. ఏమనంటే, ఎవరైనా మీలో రోగి అయి ఉంటే నూనె రాసి ఎవరు ప్రార్థన చేయాలి? సంఘ పెద్దని ఎట్లా నిర్ణయించాలి చెప్పండి? సంఘ పెద్దని ఎట్లా నిర్ణయించాలి? సంఘ పెద్దని ఎట్లా నిర్ణయించాలి? సంఘ పెద్దలు ఎవరు? మామూలుగా మనకి గ్రామాల్లో గొడవలు అయితే తీర్పులు తీర్చేవాళ్ళ సంఘ పెద్దలు వాళ్ళేనా? మరి సంఘ పెద్దలను ఎలా నిర్ణయించాలి? వాక్యం ఎలా చెప్తుంది చూడండి. అపోస్తుల కార్యగ్రంథం, అపోస్తులేనా? నాకు మేము భోజనము పెట్టుట మానివేసి, ఆ మాట సేవకులైనటువంటి వాళ్ళు పేతురు, యోహాను వీళ్ళందరూ కూడా అంటారు, మేము కొరింది, ఆగండి, నాకేమో గబాలన అవి గుర్తు వస్తా ఉన్నాయి. అక్కడ పౌలు అక్కడ ఒక మాట అంటాడేమనంటే, మేము బోధించుట మానివేసి మీకు భోజనము పంచిపెట్టుట యుక్తము కాదని చెప్పి అక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే, ఏమండి, శిష్యులు కొంతమందిని సంఘ పెద్దలుగా నిర్ణయించి వారిని అభిషేకిస్తారండి. అక్కడ వారిలో స్టెఫెను కూడా ఒకడు. అర్థమవుతుందా? స్టెఫెను కూడా ఒకడు. ఆ వాక్యం నాకు ఇవన్నీ గబాలన చూడండి గుర్తురాలు. మేము క్రీస్తు బోధను వివరించటం మానివేసి మీకు భోజనం పంచిపెట్టుట యుక్తం కాదని చెప్పి ఏమండి అక్కడ కొంతమంది 7 సంఘ పెద్దలను నియమిస్తారు. 7 చెప్పండి ఎంతమందిని? 7 సంఘ పెద్దలు.
సంఘ పెద్దలు నియమించి వారిని సంఘం మీద ఆ పెద్దలుగా ఉంచి వారికి అభిషేకం, వారిని కూడా ఇక్కడ ప్రియులారా కొన్ని అభిషేకాలు ఉన్నాయి. అభిషేకం అంటే అట్లా సంఘ పెద్దలకు అభిషేకం, బ్రదర్స్గా అభిషేకం. బ్రదర్స్గా అంటే సంఘంలో ఎట్లాంటి యవనస్తులు ఉన్నారనుకోండి, వారి ప్రవర్తన, వారి విధానం, వారి నడవడి, వారి మాట తీరు అంతటిని చూసి బ్రదర్ ఆర్డినేషన్ అంటాడు. బ్రదర్ చెప్పరే, బ్రదర్ ఆర్డినేషన్. సంఘ పెద్దల ఆర్డినేషన్. సంఘ పెద్దల తల మీద కూడా నూనె పోసి అభిషేకించాలి. ఎవరో సేవకుడు. వారు సంఘమందు పెద్దలై ఉంటారు. వారు ఒకవేళ మీ సంఘములో ఎవరైనా బలహీనులై ఉంటే వారు నూనె రాసి, చెయ్యి వేసి కాదు, మళ్ళా అర్థమవుతుందా? చెయ్యి వేసా, చెయ్యి వేయకుండానా, నూనె రాసి లేకపోతే తల మీద పోసి అయినా నూనె రాసి, సిలువేసి, లేకపోతే ఉమ్ము రాసి కూడా చేసేవాళ్ళు ఉన్నారు. యేసుక్రీస్తు ఒక గుడ్డివాని కళ్ళు లేనప్పుడు ఆయన ఉమ్మె నేల మీద పూసి ఆ బురద చేసి, ఆ బురదను కళ్ళకు రుద్దెళ్ళి గడుక్కోమన్నాడు. కళ్ళు వచ్చాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు ఎవరు నూనె రాసి ప్రార్థించాలంటే ఇదిగో సంఘ పెద్దలు ప్రార్థించాలి. మరి సంఘ పెద్దలు ఎవరు? సంఘ పెద్దలు ఎవరంటే అభిషేకించబడిన వారే. చెప్పండి, సంఘ పెద్దలు అభిషేకించబడాలి. సంఘ పెద్దలు ఇద్దరైనా, ముగ్గురైనా, నలుగురైనా. కొన్ని సంఘాల్లో చూస్తాం ప్రియులారా, సంఘ పెద్ద గారు వచ్చి పలహారం పెడతాడంటే ఆడు ఫుల్లుగా దాగొచ్చి పలహారం పంచి పెడతా ఉంటాడు. దేవునికి స్తోత్రం. వాడి దగ్గరేమో సారాయి గబ్బు, ఏమండి పలహారం, మళ్ళా నోట్లో ఒక బీడీ పెట్టుకుంటాడు, లేకపోతే సొట్టగాలి చెప్తాడు. ఆడి దగ్గర వచ్చే సన్నాసి ఆసనం మామూలు ఆసనం కాదు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. సంఘ పెద్దలు ఇలా దేవుని వాక్యం చెప్తుంది. సంఘ పెద్దలు ఆ వచనం దొరకలేదు, నాకు అధ్యాయం దొరకలేదు, కానీ ప్రియులారా అపోస్తుల కార్యంలోనే ఆ మాట ఉంటుంది. ఏమండి మీరు ఏమండి, మేము దేవుని వాక్యమును బోధించుట మాని మీకు ఏమండి భోజనం పంచిపెట్టుట యుక్తం కాదని చెప్పి మాట్లాడి అక్కడ అంటాడు ప్రియులారా, 7 సంఘ పెద్దలుగా నియమించి ఆ సంఘ పెద్దలను ఏమండి పరిచర్య చేయుటకు నిర్ణయిస్తారు. ఆ నిర్ణయించబడిన వారే సంఘ పెద్దలుగా ఉంటారండి. సంఘ పెద్దలుగా ఉండి ఆ సంఘ పరిచర్య విధానం అంతటి వాళ్ళు సంఘ పెద్దలు. వారిలో స్టెఫెను కూడా ఒకడు. స్టెఫెను కూడా ఏమండి ఆత్మ అతని మీద బలంగా దిగి దేవుని వాక్యమును, దేవుని సువార్తను ప్రకటిస్తున్నప్పుడు రాళ్లతో కొట్టి చంపేశారు అతను. హల్లెలూయా. ఇప్పుడు ఏమండి ఇద్దరు, ఒకడు ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలమును పొందుతాడు. నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతి ఫలమును పొందుతాడు. ఇదిగో ప్రియులారా, మరలా ఇంకేమన్నాడు? శిష్యుడని ఈ చిన్నవాణిని చేర్చుకొని ఎవడైతే గుక్కెడు గిన్నెడు చల్లనీళ్లు మాత్రము త్రాగిచ్చినచో వాడు తన ఫలమును పోగొట్టుకొనడని మీకు తెలియజేస్తుంది. శిష్యుడని ఈ చిన్నవాని విషయంలో ప్రభు మాట్లాడాడు. శిష్యులు చిన్నవాణిని దగ్గరకు రానియనప్పుడు చిన్నవారిని నా దగ్గరకు రాకుండా ఆటంకపరచొద్దు. ఎందుకంటే చిన్నవారిలో ఏ భేదం ఉండదు, ఏ మనస్పర్ధన ఉండదు, ఏ కుళ్ళు ఉండదు, ఏ కుచితం ఉండదు, ఏ విధమైన పరిస్థితి ఉండదు. అర్థం కాల? ఏమండి, దేవుడు సంఘానికి ఒక సేవకుణ్ణి, ఒక సేవకురాల్ని, ఒక పాదిరిని, ఒక పాదిరమ్మను పెట్టాడు.
మీకు అవసరాలు ఉన్నప్పుడు మీరు ఏం చేయాలా? ఏం చేయాలి చూడనమ్మా? మా అత్త ప్రార్థన చేసేదిలే, పాస్టర్ గారు ఎందుకులే కానీ అనుకుంటావా? నువ్వు కానుక పెట్టాలని రూల్ ఏమి లేదు. మన సంఘానికి మొదటి నుండి చెప్తున్న మాట ఏంటంటే, వారానికి ఒక లింటు ప్రార్థన పెట్టుకున్నామ్మా, టీ నీళ్ళు కూడా ఇవ్వద్దమ్మా, కానుక కూడా పెట్టొద్దమ్మా, భోజనాలు కూడా పెట్టొద్దు, ప్రార్థన చేసి వస్తాను తల్లి అంటే ఎవరికి శ్రద్ధ లేదు, ఆసక్తి లేదు. అర్థం కాల? నీకేమిలే, పని లేదు, పాట లేదు, మాకేం గొడ్డకు గడ్డి కోసుకొచ్చే పని లేదా అంటది బేబమ్మ గారు. దేవునికి స్తోత్రం. నైట్ గోడీలు కోసుకొస్తుందంట ఈ మధ్య, ప్రార్థనకు రాకుండా. దేవునికి స్తోత్రం. అర్థం కాల? మత్త చేసిద్దిలే, లేకపోతే మా మామయ్య చేస్తాడులే, లేకపోతే మా అమ్మమ్మ చేసిద్దిలే, ఆయనే రావాలా ఏంది అనుకునే వాళ్ళు లేరా? మొన్న ఒక తల్లి చెబుతుంది, మా అమ్మాయి పుట్టినరోజు జరిగిందండి, నేను ఒకరిని పిలిచి ప్రార్థన చేయించుకున్నాను, ఆ రోజు బాగా వర్షం కురుతుంది అంది. నేను లేనా అన్న. నువ్వన్నా కానీ వర్షం కొడితే ఫోన్ చేస్తే వస్తాగా, వర్షం పడినా, పిడుగులు పడినా, బాంబులు పడినా వాటిల్లో తప్పించుకొనైనా వచ్చి చేస్తా కదా, నువ్వు పిలవకుండా. మళ్ళా ఇది ఒక సాకు. హల్లెలూయా. ఎవరైతేవిలే అనుకుండేది ఇదే. అది కాదు. దేవుడు కొంతమందిని నిర్ణయించి సేవకులుగా అభిషేకము చేసి మీ మధ్యకు, మీ గ్రామానికి, మీ కుటుంబాల దగ్గరకు పంపించినప్పుడు మీరెవరి చేత ప్రార్థన చేయించుకోవాలి? పాస్టర్ గారు లేడు, పాస్టరమ్మ గారు ఉంటుంది. పాస్టర్ గారు ప్రార్థనకి వెళ్ళాడు అనుకో, ఎక్కడికన్నా వెళ్ళాడానికి ఎవరి చేత ప్రార్థన చేయించుకోవాలి? ఇంకొక విషయం చెప్పనా, ఎవరి చేత పడితే వారి చేత ప్రార్థన చేయించుకుంటే కొంతమంది హఠాత్తుగా చెయ్యేసి ప్రార్థన చేస్తారు. చెయ్యేసి ప్రార్థన చేస్తే అభిషిక్తుడు కాకపోతే, అభిషిక్తురాలు కాకపోతే వారిలో ఉన్న రోగాలు కూడా మీకు అంటుకునే ప్రమాదం ఉంది. అర్థమైందా? రోగాలైన, దెయ్యాలైన, నిజంగా చెప్తున్నా, ఇది ఉత్తది కాదు. అర్థమైందా? నా దగ్గర దెయ్యాలు ఉన్నాయి అనుకో, నేను అభిషిక్తుని కాదనుకో, చేతులెత్తి ప్రార్థన చేస్తే చాలు. ఒక చిన్న విషయం చెప్పి ముందుకు వెళ్తాను. మా మామగారు తెలుసుగా, దానియేలు పాస్టర్ గారే ఒకరోజు ఆయన ఎప్పుడు కూడా ఆటకాయితనంగా ఉండేవాడు. ఆటకాయితనంగా ఏ మాట మాట్లాడిన చిన్నపిల్లవాని మనస్తత్వం. ఒకరోజు ఫ్రాన్సిస్ అనేటువంటి వ్యక్తి బాబాయ్ అవుతాడు, ఆయనను ఈయన కలిపి చెన్నై వెళ్ళారు. చెన్నైలో ఒక అమ్మాయికి దెయ్యం పట్టింది. దెయ్యం పడితే బాబా ప్రార్థన చేయన్నాడు దానియేలు పాస్టర్ గారిని. ఫ్రాన్సిస్ అనే ఆయన సరేనయ్యా అని చెప్పి తల మీద చెయ్యేసాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఈయన అభిషక్తుడే కాదని కాదు, ప్రార్థన చేస్తా ఉండి పో సైతాన్ అన్నాడు. సాతాను ఉంది ఆ అమ్మాయిలో. నేను ఎంగపోరా నేను అందా ఆమె. ఎవరో ఆమెలో ఉన్న దెయ్యం తమిళ దెయ్యం, ఈ అమ్మాయి తెలుగుదే. ఈమెలో ఉన్న దెయ్యం ఎవరు? తమిళ దెయ్యం. నేను ఎంగపోరా నేను అంది. నా ఏమిటరా అన్నాడంట. నిజమండి, జరిగిన విషయం ఇది, ఉత్తది కాదు. సరే, అదేం చేసింది, ఆ అమ్మాయిని వదిలేసేసి ఈయన వెనకాల పడి వచ్చింది. ఈయన వెనకాల ఇంకొక ఆయన ఉన్నాడు కదా, ఫ్రాన్సిస్ అనే ఆయన. ఇద్దరు ఎట్టాకొచ్చి మామూలుగా నార్మల్గా తిరుగుతున్నారు. ఒకే రోజు యాక్సిడెంట్ అయింది ఇద్దరికి. ఈయనేమో ఫ్రాన్సిస్ అన్నవాడేమో చిన్నపులేరులో ఉంటాడు, ఆయన తెనాలో ఎక్కడికి వెళ్తుంటే ఆ మధ్యలో అయింది. ఈయన గుంటూరులో ఉన్నవాడు ఇదిగో ఐలవరం వచ్చి గుంటూరు వెళ్తుండే లేక పొన్నూరు సెంటర్లో అయింది. ఆయనకి యాక్సిడెంట్ అయిందని ఈయనకి ఫోన్ వచ్చింది. వెంటనే వచ్చి ఒక ఆటో ఇతను గుద్దేసింది, వెనకబడ్డాడు, తలకు తగిలింది. 4 రోజుల తర్వాత చేతులు కాళ్ళు మొత్తం పడిపోయాయి. సరే, చాలా దినాలు మంచంలోనున్నాడు.
మంచంలోనున్న తర్వాత ఏమండి మధ్యలో ఒక సిస్టమ్ ఫాలో అయ్యారు. ఏంటంటే స్వస్థతలు జరుగుతున్నాయి, దేవుడు అతనితో మాట్లాడుతున్నాడంటే సరే పాస్టర్మ గారు ఏం చేసింది, ఇదిగో నాకిద్దరు మగపిల్లలే, నాకు ఆడపిల్ల కావాలి, ఆపరేషన్ చేసేస్తే నీకు ఆడపిల్ల అట్టు పుట్టి దెయ్యం అని నేను అనేలేక మధ్యలో అందరూ రాణికి పుట్టలేదా ఏంటి అంది. ఏ రాణి రాంబాబు భార్య రాణి. ఆయమ్మకు కూడా ఆపరేషన్ చేసిన తర్వాత ఇంకొక అబ్బాయి పుట్టాడంట. అదొకటి గుర్తుపెట్టుకుంది. సరేలేమ్మా నీ ఇష్టంలేనని చెప్పి సరే వెళ్ళాము ఆడికి. వెళ్ళేసరికి ఆయన మంచంలో పడుకున్నాడు. మంచంలో పడుకుండేసరికి నిజంగా చెప్తున్నది వాస్తవం, పులిపేట మీద చెప్తున్న అబద్ధం కాదు. ప్రియులారు మంచంలో పడుకున్నారు. మామ ఈయన అందరూ వచ్చారు, ప్రార్థన చేయించుకుంటున్నారు, వెళ్తున్నారు కదా. నేను కూడా ఏంటి అసలు ఈయన విధానం చూద్దామని చెప్పి నేను తొందరగా నమ్మను, స్వస్థత విషయాలంటే తొందరగా నమ్మను. సరే దేవుని వాక్యంలో లేవని నేను అంటలేదు, స్వస్థతలంటే సామాన్యంగా నమ్మను. సరే మామ నా గురించి ప్రార్థన చేయి, ఏం చేయబోతాను, ఎలా ఉంటాను ఏంటని చెప్పంటే నేను కాదురా నువ్వు చెయ్యి నా కొరకు అన్నాడు. కాదులే నువ్వు చెయ్యండి, కాదు నువ్వే చెయ్యి అన్నాడు. సరే కళ్ళు మూసుకో అన్నా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నా. ఒక రూములో ఉన్నాం, మేమిద్దరమే ఉన్నాం రూములో. నిజమండి, యథార్థంగా జరిగినటువంటి సంఘటన. ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆయన వెనకమాల ఒక పెద్ద పక్షి, అసలు మామూలుగా లేదు, అది ఒక డ్రాకుల్లా అన్నట్టుకుంది. అది ఒళ్ళంతా నెక్కపొడుచుకొచ్చేసింది. రోమ మొత్తం నెక్కపొడిచి నెట్టారిగా నిలబడ్డాయి నా శరీరంలో ఉన్న రోమములన్నీ. ఈ మధ్యలో అది కనపడంగానే మెల్లిగా వాయిస్ రేజ్ చేశాడు, రేయ్ చెయ్యరా, నా తల మీద చెయ్యేసి చెయ్యిరా అన్నాడు. ఇంకా భాషలతో ప్రార్థన చేస్తున్నా నేను. సరే ఎట్టకాలకి నెత్తి మీద చెయ్యేసినట్టయితే దేవునికి స్తోత్రం, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము అయ్యేది నా పని. నిజం. సరే నాకు కనపడింది కదా, మెల్లిగా పాస్టర్మ్మ గారిని పిలిచా. ఆయన ఇదే చిన్నపిల్లడు మాట్లాడినట్టు నాకు ఆయనకి అసలు పడేది కాదు. అసలు ఆయన ఏదో తురుచుగా చిన్నపిల్లడు మాట్లాడినట్టు నేను అసలు నాకు అసలు అట్లా మాట్లాడుతూ ఊరుకుండేవాడిని కాదు. అల్లుడిని అయ్యానుగా, అల్లుడిని కాకముందు ఎన్ని మాటలు అన్నా కానీ పానీలు అనుకునేవాడిని. అల్లుడైన తర్వాత అదొక ధేమా ఉంటుంది, నేను అల్లుడిని అయితే నువ్వు ఎట్ట పెడితే అట్ట మాట్లాడతావా, అదొక ధేమాలు ఉండేవాడిని. సరే అదంతా అయిపోయింది. సేవలోనికి వచ్చిన తర్వాత ఇదంతా జరిగిన తర్వాత పాస్టర్మ్మ గారిని పిలిచి, అవమ్మా మీ నాన్న దగ్గర పెద్ద దెయ్యం ఉంది, నువ్వు ప్రార్థన చేయించుకో. మా నాన్న అంటే నీకు బడదలే, మా నాన్న అంటే ఎప్పుడు నీకు అదేలే ఇదేలా, సర్లే నీ సావు నువ్వు చావు అన్న అనుకొని మనసులో ఉంటే ఈ చేతులు లేకుగా, నాన్న నాకు ఆడపిల్ల కావాలి నాన్న, నాకు ఆడపిల్ల కావాలి నాన్న అని చెప్పి చేయి తీసి అట్ట పెట్టుకోండి. ఎవరు ఏమా మా పెద్దమ్మ గారు ఉంది, ఇంకొక ఆమె. మా పెద్దమ్మ గారు కూడా చేయి తీసి, అయ్యా బాబుగా నాకు కూడా ప్రార్థన చేయి బాబుగా అని పెట్టింది. సరే ఇద్దరికి ప్రార్థన చేసాడు. వారం రోజులు ఇరాము లేకుండా రేవెట్టేసింది ఆ దెయ్యం. దేవునికి స్తోత్రం. నిద్ర ఇదిగో దెయ్యం దొక్కుతుంది. తొక్కించుకో సైతాన అనుకుంటాం. నేను నోరు మూసుకొని మధ్యలో మనసులో అనుకోని, బయటికి అనలేనుగా, చావు సైతాన్ అనుకోవటం అనుకొని నవ్వుకొని కాముకు పడుకోవటం. అత్త మా నాన్న చేత ప్రార్థన చేయించుకున్నాను, అత్త దెయ్యం తొక్కింది, అత్త దెయ్యం రోజు తొక్కుతుంది. అట్నుండి మా పెద్దమ్మ సమా నన్ను దెయ్యం తొక్కుతుంది సమా, ఇద్దరికి ఒక్కసారి పెట్టింది. ఏమన్నా దొక్కటం ఆమెను దొక్కటం. ప్రియులారా చూడండి, అప్పుడు అంటుంది, ఇదిగో నిజమేను నువ్వు చెప్పింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరితో పడితే వాళ్ళతో చెప్పి రోగాలున్న వస్తాయి, దెయ్యాలున్న మీలోకి వస్తాయి. ప్రతి విధమైన బలహీనత మిమ్మల్ని ఆవరించే విధమైన పరిస్థితులు
ఉంటాయి. కాబట్టి జాగ్రత్త పడాలి. ఎవరిని పడితే వాళ్ళని పిలిపించుకొని, అర్థం కాల, ఎవరిని పడితే ఏమండి సమస్యలు, రోగాలున్న, రొప్పులున్న, బాధలున్న, ఇబ్బందులున్న, ఆర్థిక పరమైన పరిస్థితులున్న వీరుకుంటే నీకు రావచ్చు, నీకే వచ్చే అవకాశాలు ఉంటాయి. నీ దగ్గర ఉంటే ఒకవేళ ఎరికొచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకని అభిషేకించబడిన వాని చేత ప్రార్థన చేయించుకోకూడదు. ఇదిగో అభిషేకం లేని స్త్రీ చేతైనా పురుషుని చేతైనా మీరు ప్రార్థన చేయించుకోవటం మీకే నష్టం. హల్లెలూయా. అందుకనే మీరు ఎక్కడికి వెళితే నేను అక్కడ ఉన్నట్టు, మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నట్టే. అయితే దీనిలో 3 విషయాలు చెప్పాలి. చాలా సమయం అయిపోయినట్టుంది. ఎంత అయింది సమయం? గమనించండి. ఒకటి నేను త్వరగా చేస్తాను ఒక 5 నిమిషాల్లో. ప్రియులారా, మొట్టమొదటిగా దైవజనుడైన ఏలియా, ఆ టైం చూసుకోబాకండి, ఆ టైం తప్పు. ఆ టైం 11:10 మీద మిగిలిపోయింది, బ్యాటరీ అయిపోయింది. గమనించండి ప్రియులారా, ఏలియాను, దైవజనుడైన ఏలియాను చూడండి. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయం 10వ చరణంలో రాయబడింది, ఒక విధవరాలు చేర్చుకుంది. ఏమండి? రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 10వ చరణం 17:10. సారేపతు అను ఊరికి పోయి ఆ పట్టణపు గవిని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుకుంటూ ఉంది. ఆమెను పిలిచి మంచినీళ్ళు అడిగాడు. చాలమ్మ వినండి. మంచినీళ్ళు అడిగాడు, ఇచ్చింది. అమ్మ తినడానికి ఏదన్నా ఆహారం ఉంటే పెట్టండి అంటే, ఆ ఊరిలో కరువు వచ్చింది. అయ్యా ఏమి లేవయ్యా, ఇదిగో కొంచెం పిండి ఉంది, కొంచెం నూనె ఉంది, ఆ రెండిటితో కొంచెం అప్పములు చేసుకుని నా బిడ్డ నేను తిని చచ్చిపోదాం అనుకుంటున్నావు, నువ్వు అడిగావు కాబట్టి నీకు కూడా ఒక చిన్న అప్పం చేసి పెడతానయ్యా అంది. దైవజనుని చేర్చుకున్న ఆ విధవరాలు ఆ ఊరంతా కరువులు ఉంటే, ఆ దైవజనుని చేర్చుకుని చిన్న అప్పం పెడితే, ఆ కరువు కాలము ముగించబడేంత వరకు ఏమండి తొట్టిలోని పిండి అయిపోలా, బుడ్డిలోని నూనె అయిపోలా. కరువు కాలమంతా విధవరాలి కుమారుడు ఏమండి దైవజనుడైన ఏలియా ముగ్గురు ఆ కరువు కాలం అంతా పోషించబడ్డారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే దైవజనుని చేర్చుకుంటే ఎవరిని చేర్చుకున్నట్టు? దేవుణ్ణే చేర్చుకున్నది కనుక మనవపూర్వకంగా చేర్చుకుంది. నీళ్ళు ఇవ్వమంటే నీళ్ళు ఇచ్చింది. అమ్మా నాకు కూడా చిన్నప్పం, పావయ్య బాగున్నావు, నువ్వు కూడా మాకే లేక మేం చత్తంటే నీకేడ పెట్టేది అనలా. ఏం చేసింది? చిన్నప్పం, అయ్యా నువ్వెంత ఆకలితున్నావో. అప్పటికే 40 రాత్రుంబగళ్ళు ఏలియా నడుచుకుంటూ వచ్చాడంట. అన్నాహారాలు లేవు. ఆకలితున్న దైవజనుని కడుపును చూసింది, ఆహారం పెట్టింది. ఆమె కరువు కాలం అంతా పోషించబడింది. ఈరోజు నీ దైవజనుని విషయంలోనైనా వాక్యము వింటున్న అనేకులు నీ దైవజనుని విషయంలో దైవజనుని చేర్చుకొని గుక్కెడు చల్లనీళ్ళు ఇచ్చిన చెప్పరే చాలు. మనవపూర్వకంగా కొంతమందిని ఇంతకుముందు చూసా, ఏమండి ప్రార్థన చేయటానికి, గృహప్రవేశాలు, గృహ దర్శనాలు చేయటానికి వచ్చినప్పుడు అబ్బో బయలుదేరాడు అనుకున్న వాళ్ళు ఉన్నారు. అర్థం కాల? మీరిచ్చే వాటితో నేను బతికే విధానం ఉంటే చాలా బతికేదను బాగా. కొంతమంది అడుక్కోవటానికి వచ్చారని అర్థం కాల చాలా రకాలుగా. ఇప్పుడు ప్రియులార, దైవజనుని దేవుడు పోషించేవాడు, ప్రజలు చెప్పరే, ప్రజలు కాదు పోషించే దేవుడు. ఆయన సేవకుని ఎలాగైనా చెప్పండి పోషించేవాడు. ఇంకొకటి, ఇదిగో ప్రియులార, సారేపతు అను ఊరిలో ఉన్న విధవరాలు
దైవజనుని గుర్తించి ఆయన్ను చేర్చుకొని ఆ ఉన్న దాంట్లోనే కొంచెం అప్పం చేసి పెట్టింది. ఆ తొట్టిలో పిండి అయిపోలేదు, బుడ్డిలో నూనె అయిపోలేదు. కరువు కాలం అంతా మీరు ఆ 17వ అధ్యాయం అక్కడి నుంచి అంతా చదివితే ప్రియులారా ఏమండి మీకు ఆ మాటలు అర్థమవుతాయి. రెండవదిగా ఎలీషా అనే దైవజనుని చేర్చుకుంది ఒక ఆమె ఎవరు? షునేమియురాలు. రాజుల 2వ గ్రంథం 4:8 ఉంటది. రాజుల 2వ పుస్తకం ఏమండి 4వ అధ్యాయం 8వ చరణం 4:8. ఒక దినమందు ఎలీషా షునేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతనిని బలవంతము చేసెను గనుక అతడు ఆ మార్గమును వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయించు వచ్చెను గనుక ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచూ పోవచ్చున్న వాడు భక్తి గల దైవజనుడు అని చెప్పి మాట్లాడింది. తన ఇంటి మీద ఒక రూమ్ కట్టింది, చాపేసింది, దిండేసింది, మంచం వేసింది, పీట ఒకటి పెట్టింది, దీపం పెట్టింది. అయ్యా నీవు వచ్చినప్పుడల్లా ఎక్కడుండు అంటే దైవజనుడు అమ్మా నీ జీవితంలో ఏమన్నా లోటు ఉందా అని అడిగితే అయ్యా నా భర్త ముసలివాడు, ఇదిగో నాకు బిడ్డలు లేరు అంటే వచ్చే ఈ దినమున కల్లా నీ ఒడిలో ఒక మగబిడ్డ ఉండునమ్మా అని చెప్పి వాగ్దానం. ఇది ప్రవక్త పని. ప్రవక్త చేసే పని ఏంటంటే ఇదే. ప్రవక్త ఒక మాట చెప్తే ఆ ప్రవక్త మాట నిరర్థకము చెప్పరే కాదు. ప్రవక్త ఒక మాట చెప్పాడంటే ఆ ప్రవక్త మాట నిరర్థకము కాకూడదు. వచ్చే ఈ మాసమున కల్లా ఆమె ఒడిలో బిడ్డ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ లోటైతే ఉందో దైవజనుని ఇంట చేర్చుకున్న దేవుణ్ణి ఇంటగా చేర్చుకున్నట్టు కనుక ఇదిగో దైవజనుడు ఆమెలో ఉన్నటువంటి లోటు చూశాడు. ఏం కావాలమ్మంటే దేవుని సన్నిధిలో నాకు బిడ్డలు లేరయ్యంటే ఆ బిడ్డ కొరకు దైవజనుడు ప్రార్థన చేశాడు. ఆమె ఇంట మరలా ఎదుగు ప్రియులారా వచ్చే మరుసటి ఈ రోజు కల్లా నీ ఇంటిలో ఒక బిడ్డ పుడతాడమ్మా అన్నాడు. బిడ్డ పుట్టాడు. ఆమె ఇల్లు బిడ్డలతో కలకలలాడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. ఇంకా మనం చెప్పుకుంటే ఇదిగో ఏమండి హిజ్కియా చేర్చుకున్నాడు దైవజనుణ్ణి. యెషయా ప్రవక్త ఆయన ఇంటికి వచ్చి వెళ్ళినప్పుడు అతడు రోగముతో ఉన్నాడు. రోగము కుదుటపరచబడగలిగింది. అయితే ఇదిగో దైవజనులను చేర్చుకున్న కుటుంబాలు ఎలాగైతే ఆశీర్వదించబడ్డాయో దేవునిని కూడా అలాగే చేర్చుకున్నారు. యేసుక్రీస్తుని పొట్టి జక్కయ్య యేసుక్రీస్తుని ఎలా చేర్చుకున్నాడు? సంతోషంతో చేర్చుకున్నాడు. తన ఇంటిలో ఉన్న శాపము పాపము తీర్చబడిపోయింది. ఏమండి ఇంకా ప్రియులారా మరియా మార్త లాజరును వారు బెతన్యా అనేటువంటి ఊరిలో యేసు ప్రభుని చేర్చుకున్న ఇల్లు. మరణములోనికి వెళ్ళినటువంటి వాళ్ళు ఇదిగో ఆ మరియ పాపము చేస్తూ పట్టబడిన మరియా ఆమె పాపం నుండి విడుదల పరచబడింది. ఇదిగో చనిపోయిన లాజరు తిరిగి లేపబడ్డాడు. అంతేకాదు ఒక ప్రియులారా ఏమండి అధికారి తన కుమార్తె చచ్చిపోయింది. అయ్యా నువ్వు వస్తే ఆ మత్తయి సువార్తలో 9వ అధ్యాయం 18 నుండి 23లో ఉంటుంది ఆ మాట. యేసు ప్రభువును తన ఇంటికి చేర్చుకుంది. అప్పటికే ఆమె చచ్చిపోయింది. చచ్చిపోయారని ఏడ్చువారు గుళ్ళు చేయువారు అందరూ కూడా వచ్చి అక్కడ ఏడుస్తా ఉన్నారు. ఏడుస్తా ఉంటే ప్రియులారా వెంటనే ఏమండి ప్రభు రానే వచ్చాడు. ఆయనకు స్థలమియుడు అన్నారు. ఆయన చేర్చుకున్నాడు. ఏమండి నీ కుమార్తె నిద్రించుచున్నదే గాని చనిపోలేదయ్యా అని చెప్పి ప్రభు మాట్లాడాడు. చచ్చిన తన కుమార్తెను యాయూరు కుమార్తెను లేపిన దేవుడు. దేవునికి స్తోత్రం. సేవకుని చేర్చుకుంటే ఎలా ఫలం ఉంటుందో ప్రభువుని చేర్చుకుంటే అదే ఫలం. ప్రభువుని చేర్చుకుంటే ఏ ఫలం అవుతుంటుందో సేవకుని చేర్చుకున్నా అదే ఫలం దొరుకుతుంది. కాబట్టి
దేవుడు అన్నాడు, యేసు ప్రభు చెప్తున్నాడు, ఏ మనుష్యుడు మాట్లాడిన మాట కాదు, ప్రభు చెప్తున్నాడు, నా సేవకుని గుర్తించి ఎవరైతే వారిని చేర్చుకుంటారో వారు నన్ను చేర్చుకున్నట్లే. ఇదిగో నా సేవకుడిని గుర్తించి వారి నోట మాట వింటే నా మాట వినట్టే. బైబిల్లో చెప్పిన మాట, నా సేవకుని గుర్తించి ఏమండి వారితో ప్రార్థించుకున్న, వారిని ఇదిగో ఎంట చేర్చుకున్న, వారికి ఇదిగో కానుక ఇచ్చిన, వారికి భోజనం పెట్టిన, అది నాకు ఇచ్చినట్లే. దేవుడు అన్నాడు, ఇదిగో మీకు నాకును మీకును మధ్య వర్తులుగా దైవ సేవకులను నిలిపాను కాబట్టి ఆ దైవజనులు నాకు ప్రతినిధులు. అంటే నాకు ప్రతినిధులు అంటే నా స్థానములో ఉన్నవారు, నా స్థానములో వారు ఉన్నారు మీకు. కాబట్టి మీరు వారిని గుర్తించి మీరేం చేయాలి, వారిని చేర్చుకోనండి. మీ ప్రాబ్లమ్స్ ఉన్న, ఇబ్బందులున్న, కష్టములున్న, సమస్యలున్న వారిని పిలిపించుకొని ప్రార్థన చేయించుకుంటే మీ సమస్యలు పోతాయి, మీకున్న బాధలు పోతాయి, మీకున్న ఇదిగో ఇబ్బందులు పోతాయి. ముందుగా మీరేం చేయాలి, మనవపూర్వకంగా దైవజనులను చేర్చుకుంటే వారి ఎంట దేవుడే వస్తాడు. కాబట్టి ఇలాగు చేసిన ప్రతి వారు ఏమండి దేవుని కృపను బట్టి దీవించబడే అవకాశం ఉంటుంది కనుక ఇలాగు చేయండి అని దేవుడు వారికి ప్రత్యుత్తరం ఇచ్చాడు. కాబట్టి ఈ మాటలు విన్న మనందరం కూడా ఎవరిని పడితే వారైతే పర్లేదులయ్యా, రేపు నుండి అమ్మా నా కొరకు ప్రార్థన చేయని సిద్ధ ఏం చేయాలి, ఎవరైనా పర్లేదు అనుకుంటే విజయమ్మ చేత ప్రార్థన చేయించుకోవటం తప్పు కాదు. కానీ ఇదిగో ప్రియులారా, ప్రవక్త అని ప్రవక్త ఫలం, ప్రవక్తను చేర్చుకుంటే ప్రవక్త ఫలం పొందుతాడు. నీతిమంతుని చేర్చుకుంటే నీతిమంతుని ఫలం పొందుతాడు. ఇదిగో ప్రియులారా, ఇదిగో ఏమండి ఈరోజు చాలా సంఘాలు జరుగుతున్న విషయం ఏంటో తెలుసా, సేవకునికి దశంభాగాలు ఇవ్వటం బాగుండదులని ఎవరికి వాళ్ళే ఇంటో మేము సేవ చేసుకున్నాం, మా ఇంట్లో వాళ్ళకి ఇస్తాం, మాకే ఇస్తాం, దశంభాగాలని కానుకలని ఎవరికో ఎందుకు ఇవ్వాలి అనే విధానాలు కూడా ప్రారంభమయ్యాయి. పర్వాలేదు, దాని గురించి ఏమి ఇబ్బంది లేదు. రానున్న కాలములు దేవుని సేవ ఎలా మారిపోద్దంటే ఎవరి మనస్సుకు నచ్చినటువంటి విధంగా మారిపోద్దని దేవుడే చెప్పాడు. కాబట్టి ఎవరి ఉద్దేశానికి వారు వదిలేయటమే కానీ వాక్య ప్రకారంగా నడవగలిగిన వారు మనమైనటువంటి వారు మనమేం చేయాలంటే దేవుని వాక్య ప్రకారంగా, ఆ వాక్యం ఏం చెప్తుందో ఆ ప్రకారంగా విని ఆ ప్రకారం నడిచే వారిగా ఉన్నాం. అట్టి కృప దేవుడు మనకిచ్చునుగాక. ఆమేన్.